అర్థం ఏంటంటే ధైర్యంగా ఉండటం. But shameful సిగ్గుపడటం అంటే is again a negative thing for a pastor. ఒక దైవజనుడికి అది మరలా వ్యత్యాసమైనది. We should not be shameful. మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. We should be shameless. మనం సిగ్గుపడని వారిగానే ఉండాలి. I tell you, నేను మీకు చెప్తాను. I was telling it here about the Darjeeling instance when I was here preaching in the morning. నేను ఉదయకాలం బోధించేటప్పుడు డార్జిలింగ్ ఇన్సిడెంట్ చెప్పాను. I personally believe నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. if church is struggling on something, సంఘము ఏదైనా పోరాటంలో ఉంటే then it is my responsibility to equip the church with the scripture. దేవుని వాక్యము ద్వారా వాళ్ళని హెచ్చరించడం, ప్రోత్సహించడం ఒక సంఘ కాపరి యొక్క బాధ్యత. I preach boldly in my church in Delhi. ఢిల్లీలో ఉన్న సంఘంలో నేను ధైర్యంగా ప్రసంగం చేయగలను. And I tell them, నేను వారితో చెప్తాను, no failure my failure. నీ పతనమే నా పతనం. Your success my success. నీ సఫలీకృతమే నా సఫలీకృతం. So I want you to make you success. నీవు సఫలీకృతులు అయ్యావంటే because you are getting success, I become successful. నువ్వు సఫలీకృతమైన వ్యక్తులుగా ఉంటే నేను కూడా మిమ్మల్ని బట్టి సఫలీకృతమైన దైవజనుడు అవుతాను. You know, we don't talk about many things. మనం చాలా చాలా విషయాలు మాట్లాడం. And we rely on the God. మనం దేవుని యందే ఆనందిస్తాం. But even the God says, ask and it will be given to you. దేవుడు ఏమంటాడు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. So we need to be very transparent with our church. మన సంఘముతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి. We don't talk about much of the tithing. దశంభాగాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. We don't talk much of the tithing. దశంభాగాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. Because we think the congregation will think the pastor is after the money. సంఘస్థులు ఏమనుకుంటారో తెలుసా? పాస్టర్ గారు కూర్చుంటే నుంచుంటే ఎప్పుడు దశంభాగం అంటాడు, ఎప్పుడు డబ్బులు మళ్ళీ తిరిగే వ్యక్తి అంటాడు. We have taught the church. మన సంఘానికి నేర్పాలి. The gospel is free. సువార్త అనేది ఉచితం. Freely we have received, freely we give. మనం సువార్త ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా ఇవ్వాలి. But in order to take to the end of the corners of the earth, we need the money. సువార్తను భూదిగంతముల మూలంలోకి తీసుకెళ్లి ప్రకటించాలి అంటే మన ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరం. So if I'm not able to talk about the money, ఒకవేళ నేను సువార్త పనిలో డబ్బుల గురించి మాట్లాడకపోతే I won't be able to preach to the ends of the earth. భూమి యొక్క నలుదిక్కులకు వెళ్ళి సువార్తను చెప్పే యోగ్యత నాకు ఉండదు. So in a very politeful manner, we should be very clear about the tithing. We should talk about the tithing. We should educate the church on the tithing. దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు తెలివి కలిగి, జ్ఞానం కలిగి, దశమ భాగాల గురించును, దేవునికి ఇచ్చే అర్పణల గురించును, వారిని మనము సాధనాలుగా ఉపయోగించుకుని వారిని ప్రభువులో బలపరుస్తూ పైకి తీసుకెళ్ళాలి. But we should not only be strict to the tithing. ఒక్క దశమ భాగం మీదే కానుకల మీదే ప్రసంగాలు చేయకూడదు. I don't know about here, but in Delhi, ఇక్కడ ఎవరో నాకు తెలియదు కానీ the mainline churches are very strict about tithing. గొప్ప సంఘాలు, పెద్ద సంఘాలు అంటారు కదా, వాళ్ళు దశమ భాగం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు. So they keep a record of a family. ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఇవ్వాలి అని ఒక బుక్ లో రాసేసి ఉంచుతారు. I know one family. నాకు కుటుంబం తెలుసు. The father, there was a demise of the father. ఆయన తండ్రి గారు చనిపోయాడు కుటుంబంలో. That family, ఆ కుటుంబం was known to me. వాళ్ళ బాగా తెలుసు. But not my church member. వాళ్ళ సంఘ బిడ్డలు కాదు. They were the member of mainline church. I don't want to name the denomination. ఆయన సంఘం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక గొప్ప సంఘానికి సంబంధించిన వ్యక్తులు. So the family called the pastor. పాస్టర్ గారిని పిలిచారు, ఫోన్ చేసి మాట్లాడారు. This is the demise of my father. ఇగో నా తండ్రి గారు చనిపోయారు అయ్యా అని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశారు. Pastor said, give me some time. ఆయన అన్నారు కొంత సమయం నాకు ఇవ్వండి. And from the church, someone will call you. ఆ సంఘం నుండి ఎవరో మిమ్మల్ని పిలుస్తారు, ఫోన్ చేస్తారులే అన్నారు. 15-20 minutes later, 15-20 నిమిషాల తర్వాత family got a call from the treasurer. ఆయన ట్రెజరర్ గారి నుండి, ఆయన చర్చిలో ఉన్న ట్రెజరర్ గారి నుండి ఫోన్ వచ్చింది. And the treasurer said, ట్రెజరర్ గారు చెప్పారు, you have a due of 32,000 rupees. మీరు 32,000 రూపాయలు దశమ భాగం చెప్పాలి బాకీ ఉన్నారు సంఘానికి. Because from past 6 months we have not received the tithe. గత 6 నెలలు మీ దగ్గర నుండి 1 రూపాయి కూడా దశమ భాగం రాలేదు.
How would you like to clear the how would you like to clear the amount so that we can proceed with the funeral? మీరు 32,000 రూపాయలు క్లియర్ చేస్తే సంఘానికి చెల్లిస్తే అప్పుడు మేము వచ్చి పరదేశంలో ప్రియుల పాట పాడి మేము మీకు తప్పులు చేస్తాము అన్నారు. We should talk about tithing, but we should not be strict about tithing. మనం దశమభాగం గురించి మాట్లాడవచ్చు కానీ So that family మనుషులు చనిపోయినప్పుడు మాత్రం ఆ ఇస్తేనే వచ్చి సమాధి చేస్తామని మాత్రం మనం అనుకోవద్దు. That family called me, Prophet ji, we are not in a position to pay 32,000 rupees. Now the body is lying. How we can proceed with the funeral? వెంటనే వాళ్ళు ఉన్నారు, ప్రవక్త గారు 32,000 రూపాయలు కట్టడానికి మా దగ్గర అంత స్తోమత లేదు, ఆ యొక్క శరీరం ఏమో నేల మీద పెట్టబడి ఉంది, దాన్ని తీసుకెళ్లి సమాధి చేయడం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగారు. So it was a Sunday that day. ఆ రోజు ఆదివారం. I said usually my meeting gets end by 2 p.m. నేను అన్నాను నా కూడిక అయ్యేప్పటికి మధ్యాహ్నం 2 అవుతుంది. But I will ensure I will reach by 11:30 a.m. at your house. నేను అన్నాను 11:30 కల్లా మేము ఇంటికి వస్తాము, మీరు భయపడదు, ధైర్యంగా ఉండండి అన్నాను. And meantime I'm giving you the cemetery number, take my name and do the bookings and everything. నేను అన్నాను ఆ సెమిటరీ ఆ సమాధుల దొరికి నంబర్ ఇస్తున్నాను, మీరు నా పేరు చెప్పి అక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చిదిద్దుకోండి, నేను వచ్చి సమాధి చేస్తాను అన్నాను. And our church performed the funeral. మా సంఘం వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించాం. The second incident, రెండవ సంఘటన again from the mainline church. మళ్ళీ ఇంకొక గొప్ప సంఘం నుండి, Again, మళ్ళీ గొప్ప సంఘం family, నుండి. I'm not against any doctrine, I'm not against the mainline churches. ఎన్ని సంఘ సిద్ధాంతాలకు కానీ పెద్ద పెద్ద పురాతనమైన సంస్థలకు కానీ నేను వ్యతిరేకిని కాదు, నేనంటే అయ్యాను. So one of the family called me. కుటుంబం నుండి వచ్చింది, Our son, నేను వ్యతిరేకిని కాదు, నేను వ్యతిరేకిని కాదు. our son is about to get married. ఆ పాస్టర్ గారి కుమారుడికి పెళ్లి అవ్వాలి, మీరు నవ్వట్లేదు. The membership is for the mainline church. పాస్టర్ గారి అబ్బాయికి పెళ్లి కావాలి, మళ్ళా సంఘానికి ఫోన్ చేశారు. And they're asking that they will only give the character certificate for the groom. ఆ యొక్క పెళ్లి కొడుక్కి గుణశీలము యొక్క Once you clear the doubts, సర్టిఫికేట్ once you clear the dues. సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే ఏమేమి బకాయిలు అయితే ఉన్నాయో సంఘానికి And ఆ they said, బకాయిలు తీర్చండి అని అడిగారు. 80,000 rupees is due for you. 80,000 రూపాయలు మీరు కట్టాలి అన్నారట. They said, బాకీ ఉన్నారు మీరు సంఘానికి. Prophet ji, our total budget is 1 lakh rupees for the marriage. వాళ్ళు అన్నారంట, అయ్యా పెళ్లికి వచ్చే మొత్తం కలిపి 1,00,000 రూపాయలే మేము పెట్టుకుంది, 80,000 మీకు ఎక్కడ తెచ్చి So if కట్టగలమయ్యా? we pay 80,000 to the church, 80,000 రూపాయలు మేము సంఘానికి బాకీ చెల్లిస్తే how we can get the marriage in 20,000 rupees? 20,000 రూపాయలు ఆ అబ్బాయి పెళ్లి మేము ఎలా చేయగలుగుతాం? I said, we'll perform the marriage thing. మేము పాస్టర్ గారు అన్నారంట, నేను వచ్చి పెళ్లి చేసేస్తానులే So అన్నారు. I say, నేను చెప్పాను we should talk about some things, కొన్నిసార్లు మనం వాటి గురించి మాట్లాడాలి, but our heart should be like Jesus Christ. కానీ మన హృదయం మాత్రం యేసు ప్రభు లాగా మెత్తగా We ఉండాలి. should be the true reflection of love, మనము పేదవారి మీద పేదరికం మీద మంచి ప్రేమ కలిగి ఉండాలి, kindness. దయ కలిగి ఉండాలి. The fruits of the Holy Spirit shall be found in us. ఆత్మ ఫలం గలతీ 5:22 ఉన్న ఆ 9 తొనలు మన హృదయంలో And ఉండాలి. we should get mature in the fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఫలములో మనము పెరిగిన వారిగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా. So now కానీ ఇప్పుడు this is the shameless. ఇది చాలా సిగ్గుపడుతున్న మాట ఏంటంటే, Even for everything, we should inform the church, we should equip the church. మనం ప్రతిదీ సంఘానికి చెప్పాలి, సంఘానికి ప్రోత్సహించాలి. The place that we conduct the service, మేము ఎక్కడైతే ఆరాధన నడిపిస్తాం ఆ స్థలం it got a huge range. అది చాలా గొప్ప అద్దెతో కూడింది. In order to operate church there, అక్కడ సంఘము నిర్వహించాలి అంటే the overall expense, ఆ సంఘం మొత్తానికి ఖర్చు ఎంత అంటే the monthly overall expense ఒక నెలకు సరిపడా is around 1,25,000 to 1,50,000. 1,25,000 నుండి 1,50,000 వరకు ఒక నెలకి సంఘము ఖర్చు అవుతుంది. But by the grace of the God, దేవుడి కృప ద్వారా we have informed the church. మేము సంఘానికి చెప్పాం, This is the expense of the church. ఇదిగో ఇక్కడ మనం ఆరాధనలు పెట్టుకుని ఆరాధించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పాను. Politely, gently, again and again informing about the situation. అక్కడ జరిగిన సంఘటనలు మనం ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇంత అద్దె కట్టాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ వారికి మరలా చెప్పడం బట్టి Now the church members participate for everything. ప్రతిదీ కూడా సంఘ బిడ్డలే డబ్బులు వేసుకుని అది చెల్లిస్తూ వస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Even we have completed 4.5 years to that place.
మేము ఎక్కడైతే ఉన్నామో అది కత్తి కొడుతూ 4.5 సంవత్సరాలుగా అక్కడే పెరుగుతూ ఉన్నాం. When we got this place, మేము ఆ స్థలం పొందినప్పుడు there was no single tube light, no fan. ఫ్యాన్లు లేవు, ట్యూబ్ లైట్లు కూడా లేవు. And as I've been telling, నేను వారికి చెప్పగానే it is the Delhi's one of the largest and the fastest growing church. ఢిల్లీలో బాగా వేగవంతంగా సువార్త వెలజల్లి జనాలు పెరిగే సంఘం అది. By the grace of the God. దేవుడి కృపను బట్టి, If we talk about the high tech and the equipments, దేవుడు మాకు అనుగ్రహించిన ఆ ఎక్విప్మెంట్స్ అన్నిటి కలిపి, the grace of the God, దేవుడి కృపను బట్టి we get everything. మాకు అన్ని వనరులు And ప్రవహించాయి. in 4.5 years of span, 4.5 సంవత్సరాల నుండి జరుగుతున్న ఆరాధన only for the renovation and for the interiors, only for the renovation and for the interiors, not the equipments and anything. ఆ బిల్డింగ్ లోపల మేము చక్కదిద్దుకుని మాకు ఇష్టమైన మోడల్లో తయారు చేసుకోవడానికి గాను. Why I'm talking about this? మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాము Just అంటే to encourage you. నేను మీకు ప్రోత్సహించడానికి Almost 10 lakh rupees. 10 లక్షలు ఖర్చు పెట్టాం లోపల భాగాన్ని. Only on the interiors and the renovation. ఆ యొక్క లోపల భాగం మాత్రమే సరి చేసుకోవడానికి. Not our land, the church does not belong to us, it's the IPC building. అది ఆ సంఘము ఆ చర్చ్ మాకు సంబంధించింది కాదు, ఢిల్లీలో ఉన్న ఐపీసీ సంఘానికి సంబంధించింది. Before coming to Andhra, ఆంధ్రాకి రావడానికి ముందు a day before, ఒక రోజు ముందు I was called by the director of the IPC North region. ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్న వారి నుండి నాకు ఫోన్ వచ్చింది. And he said, Pastor Ji, we are very happy the way you're working in our building. నా యొక్క బిల్డింగ్ లో మీరు చేస్తున్న సేవను బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. We would like to extend the contract. మేము మీతో ఉన్న సంబంధ బాంధవ్యాల్ని Now మనం you పెంచుకోవాలనుకుంటున్నాం. Now you tell us how many years of contract you need. మీకు ఇంకా ఎంతకాలం ఆ బిల్డింగ్ మీకు ఉండాలని మీరు ఆశపడతారో మీరు చెప్పండి అని అడిగారు. Need it for 5 years, 10 years, we are ready to do that. మీకు 5 సంవత్సరాలు కావాలా, 10 సంవత్సరాలు కావాలా, మీకు ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి, అన్ని సంవత్సరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. See, it is the grace of God. నేను చెప్తున్నాను అది కేవలం దేవుని కృపే. But it also says in the scripture, కానీ బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడిన మాట, Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు does not create the confusion. ఏ మాత్రం కూడా తికమకలు పెట్టే దేవుడు కాదు. Rather, Holy Spirit gives us the wisdom. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానము గల ఆత్మని ఇస్తాడు. So we should be shameless మనం సిగ్గుపడక్కర్లేదు about many things. అనేకమైన విషయాలు. Whatever you need, మీకు ఏం కావాలో inform the church. సంఘానికి తెలియపరచండి. Sometimes we think, why to give pressure on the church people? మనం అనుకుంటాం, అయ్యో సంఘ బిడ్డలు ఎందుకు మనం వాళ్ళ ఒత్తిడి తేవాలి, ఎందుకు వాళ్ళకి ఎక్కువగా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగాలి అనుకుంటాం. More you pressure give, నువ్వు వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి తెస్తే more they pray. వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. More they pray, వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తే more they come closer to God. వారు దేవునికి ఎక్కువగా దగ్గరగా అవుతారు. More they are found to be closer to God, వారు దేవునికి ఎక్కువగా దగ్గరగా అయితే more they are going to get blessed. వారు దేవునికి ఎక్కువ విశ్రాంతి పొందుకుంటారు. So it's their benefit. అది వాళ్ళ లాభం. Don't take the burden on you. నీ మీద నువ్వే ఒత్తిడి తెచ్చుకోబాకండి. Level load. మీరు సమతుల్యంగా ఉండండి. Like God said to Moses, మోషేతో దేవుడు అన్నాడు, you're going to follow the good amount of people. ప్రజలు నువ్వు వెంబడించమని చెప్పు. Now let's decide a date. On that mountain I'll be coming. I'll take some portion of your spirit and I will distribute to the 70 elders. దేవుడు చెప్పాడు, పలానా రోజు పలానా టయానికి నేను ఆ పర్వతం మీదకి వస్తున్నాను, నీలో ఉన్న కొంత ఆత్మను నేను తీసి ఆ 70 మంది పెద్దల్లో కొంతమంది మీదకి నేను ఆత్మను సమపాలుగా వేయబోతున్నాను అని చెప్పాడు. Hallelujah. Hallelujah. It never says that I will give 70 people Holy Spirit. ఆయన ఎప్పుడు కూడా ఇగో నేను 70 మందికి పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పలా. It says I will take the portion of your spirit ఇగో నీలో ఉన్న ఆత్మను నేను కొంత తీసుకుని and distribute to 70 elders. ఆయన 70 మంది పెద్దలకు నేను ఆత్మను కుమ్మరిస్తాను. So the portion means దాని యొక్క భాగము అన్న మాటకు అర్థం ఏంటంటే being oneness, ఏకత్వము, getting aligned for the one vision, ఒకే దర్శనాన్ని కలిగి ఉండటం, working together for the same goal, ఒకే లక్ష్యానికి ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం, and distributing your pressure to others. నీకున్న ఒత్తిడిని ఇతరులకు కూడా నువ్వు పంచుకోవటం. Don't take that much of pressure. నాకు అంత ఒత్తిడి లేదులేండి అనుకోబాకండి. ఎప్పుడు By the grace of God I get chance to meet many pastors.
దేవుడి కృపను బట్టి నేను అనేక మంది సేవకుల్ని కలిసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. Actually, my one of the calling is to equip the pastors. నాలో ఉన్న పిలుపులో పిలుపు ఏంటంటే సేవకుల్ని ఉత్తేజపరచడం, ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం. Why most of the pastors go through the blood pressure, the heart problem? చాలా మంది సేవకులకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, గుండె జబ్బులు వస్తూ ఉంటాయి, రోగాలు ఎక్కువైపోతాయి. Because they don't distribute the pressure to the church. ఎందుకు తెలుసా? వారిలో ఉన్న ఒత్తిడిని సంఘానికి పంచుకోవటం లేదు. They keep it to yourself. ఆ సేవకుడు తనలో ఉన్న ఒత్తిడి తనే పంచుకుంటున్నాడు. So if you're not distributing, నీవు కనుక పంచకపోతే you won't be able to take the new pressure. నువ్వు నూతనమైన అభిషేకాన్ని పొందుకోలేవు, నూతన ఒత్తిడిని పొందుకోలేవు. So pastors సేవకులారా should take the pressure, మీరు ఒత్తిడి తీసుకోండి, excel on this, ఆ ఒత్తిడితో పాటు and pass on to someone from the church. సంఘంలో ఉన్న ఎవరో ఒకరికి ఆ ఒత్తిడిని పంచండి. Now I tell you the ways how to overcome this. It is your responsibility to do it. నేను చెప్పగలను ఏ విధంగా దాన్ని మీరు చేయించగలరంటే మీ వ్యక్తిగత బాధ్యత. మీరు ఇతరులతో సువార్తను పంచుకోండి. హల్లెలూయా. Then TOR. అక్కడ టీ అని ఉంది. T means type, that shows discipline. టీ అని మాటకి అర్థం ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉంటుంది. Discipline. క్రమశిక్షణ కలిగి ఉంటుంది. Type of remnant. అదేమంటే ఒత్తిడిగా కలిసి ఉంటుంది. The word remnant, do you mean? రెమనెంట్ అని మాటకి అర్థం ఏంటో తెలుసా? The leftover. దాన్ని విడిచిపెట్టం. So what we have the church, మనకి ఏ సంఘం అయితే ఉందో they are still waiting for the God to come. They are the leftover. దేవుడు రావాలని ఎదురు చూస్తున్నారు, దాన్ని విడిచిపెట్టండి. They are waiting for the God to come. They are the leftover. దేవుడు రావాలి, దేవుడి కొరకు నిరీక్షిస్తున్నారు కాబట్టి అది వారి వరకే వదిలిపెట్టేయాలి. So prayerful, ప్రార్థనా జీవితం, associated, కలిసి ఉండుట, shameless, సిగ్గు లేకుండా ఉండుట, type of remnant. మనం ఒకరికి ఒకరు కలిసి సిద్ధంగా ఉండాలి, గట్టిగా ఒత్తిడిగా ఉండాలి. The key to see the church grow, సంఘము వృద్ధి పొందాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే there has to be discipline in the church. సంఘంలో క్రమశిక్షణ అంటూ ఉండాలి. Has to be discipline in the church. సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. I tell you two examples. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. You know, we talk about Roman Catholics got the big buildings. మీకు తెలుసు ఆసియా వాడు రోమన్ క్యాథలిక్ వాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. But do you know, ఎందుకో తెలుసా? in terms of discipline, వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ ఏంటో తెలుసా? in terms of dedication, వాళ్ళలో ఉన్న సిద్ధపాటు తెలుసా? they will never compromise. దాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు రాజీ ఉండరు. If they have to wake up for the mass prayer early in the morning, they will wake up. ఉదయకాలమే 4 గంటలకి మాస్ ప్రేయర్ ఉంటుంది కదా, దానికి లెగవాలి అంటే అందరూ లెగ్స్ తీరాల్సిందే. Because they are very strict on the discipline. ఆ యొక్క క్రమశిక్షణలో మాత్రం వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. I'm not saying being rude, మనము ఆ విధంగా వెళ్ళాలని నేను చెప్పను కానీ, but there has to be discipline. కానీ మన జీవితాల్లో క్రమశిక్షణ అంటూ నేర్చుకోవాలి. There has to be discipline. మనం సేవకులుగా మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. By the grace of God, దేవుడి కృప ద్వారా in our church, మా సంఘంలో we have more than 50 to 70 volunteers. 50 నుండి 70 మంది ఆ పరిచారకులు ఉంటారు. Every service, ప్రతి ఆరాధన, ప్రతి ఆరాధన more than 50 to 70 volunteers. 50 నుండి 70 మంది ఉంటారు. So morning, ఉదయకాలం I wake up, నేను లేచినప్పుడు I make the roster for the Sunday. ఆ సంఖ్యలో ఎవరెవరు ఏ ఆరాధనలు ఉండాలనేది, ఏ పరిచర్య చేయాలి, ఎక్కడ For ఉండాలి this అనేది రాస్తాను. responsibility, this person is responsible. For this thing, this person is responsible. లైట్లు ఆపడానికి ఒకళ్ళు, బైక్ పెట్టడానికి ఒకళ్ళు, పట్టాలు వేయడానికి ఒకళ్ళు, ఈ విధంగా కొన్ని బాధ్యతలు వారికి రాసేస్తాను. And every Sunday, ప్రతి ఆదివారం I give it to the team. నేను ఆ బృందానికి ఇస్తాను. They paste it over the corner. వాళ్ళ కార్నర్ లో ఆ మూలలో అతికిస్తారు. Volunteers come. ఆ వాలంటీర్స్ వస్తారు, They read their name. వారి పేరు చూసుకుంటారు, They get to know what they need to do. వారు ఏం చేయాలో వారు చూసుకుంటారు. That's how we get the clarity. మేము ఆ విధంగా వారిని But the discipline, అది క్రమశిక్షణ. if అది నువ్వు చేయకపోతే, person is only doing the entry, ఒకవేళ ఎవరైనా వచ్చి నేను వచ్చాను సంతకమే పెడితే, and any day ఏ సమయమైనా నేను is వచ్చాను not able to make up for the volunteer time, not the service time. The volunteer time is different. ఆ యొక్క ఆరాధనకు వచ్చే సమయం వేరు, వాలంటీర్ పరిచర్యకు వచ్చే సమయం వేరు. ఆ పరిచర్య సమయాన్ని కనుక వారు తిరస్కరిస్తే, Then ఆ తర్వాత the person don't even go there and look for the name.
వారు లేట్ గా వస్తే అక్కడికి వెళ్ళి అది చూసే టైం కూడా మేమేమో. Don't even go there and look for the name. అక్కడికి వెళ్ళి ఆ పేరు కూడా చూసుకోలేము. Simply come to the church వారు ఆరాధన మామూలుగా వస్తారు. and act as a normal believer, normal congregation in that day. ఆ వాలంటీర్ ఉన్న వాళ్ళు లేట్ గా రావడం వల్ల సాధారణంగా ఆరాధనకు వచ్చే ఒక వ్యక్తి లాగా వచ్చి కూర్చుని No hard feelings for that person. ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా మాకు He సంబంధం missed to be there on the volunteer time, ఆ యొక్క వాలంటీర్ సమయానికి వచ్చినట్లయితే but we give some exceptions. కొన్నిసార్లు మేము కొన్ని వారికి అవకాశాలు ఇస్తాం. Like a service starts at 10 in the morning, the first service. మొదటి ఆరాధన 10 గంటలకు ప్రారంభిస్తే For example, ఉదాహరణకు 9 a.m. is the volunteer time. వాలంటీర్ వచ్చే టైం 9 గంటలు. We wait till 9:10. మేము 9-10 వరకు ఎదురు చూస్తాం. But if the person is late by then, 9-10 తర్వాత ఇంకా లేట్ గా వస్తే, if it's late by then, ఇంకా లేట్ గా వస్తే the person don't even walk up to there. అక్కడికి వచ్చి ఆ పేరు కూడా చూసుకోవడానికి కుదరదు. Don't even walk up to there. ఆ పేరు కూడా చూడమని మేము చెప్తాం. We have seen the change in the church సంఘంలో నేను మార్పును చూశాను. when we bought the discipline. క్రమశిక్షణ అనేది కావాలి. And we are very tight on the discipline. క్రమశిక్షణలో మేము చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. Very tight on the discipline. క్రమశిక్షణలో గట్టిగా ఉంటాం. Even అది అయినప్పటికీ we have a good keyboard player. ఆ మంచిగా కీబోర్డ్ ప్లే చేసి ఆయన ఉంటాడు. But then I sense in the spirit, నేను ఆత్మలో గమనించింది ఏంటంటే person is becoming casual. ఆ యొక్క కీబోర్డ్ ప్లే చేసే వ్యక్తి ఏదో సాధారణంగా ప్లే చేస్తున్నాను అనే మనస్తత్వంతో ఉంటే, And what he was doing, ఆయన ఏం చేస్తున్నాడు అంటే he was missing the volunteer time. ఆయన వాలంటీర్ సమయాన్ని పోగితే He was calling other volunteers, మరి యొక్క వాలంటీర్ ఫోన్ చేసి set the keyboard. ఇగో కీబోర్డ్ మొత్తం రెడీగా పెట్టు, I'll be coming by the church service. నేను సంఘ పరిచర్య టైంకి వచ్చేస్తాను. I'll simply join the worship team. నేను వచ్చి సాధారణంగా ఆయన ఆరాధన టైంలో పాల్పొందుతాను. I saw once, ఒకసారి నేను చూశాను, twice, 2 సార్లు చూశాను, third time. మూడోసారి I asked the volunteer, నేను వాలంటీర్ అడిగాను, pack the keyboard, ఆ కీబోర్డ్ మొత్తం మూసేసి పక్కన పడేయన్నాను. lock in the cupboard, కీబోర్డ్ పెట్టేసే అన్నాను. lock in the cupboard, కబోర్డ్ లో పెట్టి తాళం వేసేయి, and give me the key. ఆ తాళం నాకు ఇచ్చేయి. And I'll see would he dare to come to me for the key. ఆ యొక్క వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా కీబోర్డ్ కావాలని తాళం చెప్పి ఇవ్వండి అని నన్ను వచ్చి అడగాలి. Person will come. ఆ వ్యక్తి రాలా, Second week, రెండో వారం రాలా. he knew he was coming late. ఆయనకి తెలుసు రెండో వారం లేట్ గా వస్తాడని. Now he didn't call the member ఆ యొక్క వ్యక్తిని కావలేదు, ఆ వ్యక్తికి to send ఫోన్ the చేయలేదు. keyboard for me. వాలంటీర్ వ్యక్తికి ఫోన్ చేసి కీబోర్డ్ రెడీగా పెట్టు అనలేదు. But the second Sunday I was still keeping the key. రెండో ఆదివారం కూడా ఆ తాళం చెవి నాతోనే ఉంచుకున్నారు. Third Sunday, మూడో ఆదివారం he missed again. ఆయన మళ్ళీ మానేశాడు. I didn't open the door for him. ఆయన కొరకు నేను డోర్ ఓపెన్ చేయలేదు. Let the cupboard be locked. అది వెంటనే నేను మూసేసాను తాళం వేసి. Even we can worship with the claps. ఆ కీబోర్డ్ లేకపోయినా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. But we are not going to compromise on the discipline. క్రమశిక్షణలో మాత్రం మేము రాజీ పడము. Fourth week, 4వ వారం I kept the keyboard ఆ కీబోర్డ్ అక్కడ పెట్టి with the cover. కవర్తో పెట్టి Person came late, వ్యక్తి లేట్గా వచ్చాడు. but even didn't have the strength to go to the pulpit and to play the keyboard. ఆ వ్యక్తి లేట్గా వచ్చి తనకు బలము లేదు, తన ధైర్యం లేదు ఆ పులిపేట దగ్గరికి వెళ్ళి ఆ కవర్ తీసి అది ఆరాధన చేయడానికి. The message was very clear. ఆ యొక్క వర్తమానం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను. The message was very clear. నేను మీకు చెప్పే వర్తమానం స్పష్టంగా. Sometimes we need to set these examples in the church. కొన్నిసార్లు ఇలాంటి ఉదాహరణలు క్రమశిక్షణ విషయంలో మన సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. We give opportunity and we give chances again and again. కొన్నిసార్లు మనం అవకాశాలు ఇవ్వచ్చు, వారిని క్షమించవచ్చు, కానీ వారు రావాల్సిన సమయానికి రావాలి. Biblically, I can prove you. బైబిల్ పరంగా కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచగలను. You know, when Adam sinned, ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు he was kept out from the Garden of Eden. ఏదెను వనములో నుండి అవతలకు తోసివేయబడ్డాడు. God gave him the chance, దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, but never gave him the same position. కానీ అదే స్థాయిని మాత్రం తిరిగి దేవుడు ఇవ్వలేదు. God gave him the chance, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, but never allowed him to enter to the Garden of Eden. That means he never gave him the same position. దేవుడు అదే అవకాశాన్ని ఏదెను వనములోకి ప్రవేశించి అనుభవించండి అని ఇవ్వలేదు. Forgive people.
కొన్నిసార్లు ప్రజలకు But people who are not faithful to you. మీకు కొంతమంది నమ్మకంగా లేకపోతే This is one of the faithfulness act. ఇది ఒక విశ్వాసము లేని ఒక ప్రక్రియ. When you say someone to be here at 9, ఎవరితో మీరు 9 ఇక్కడ ఉండండి అని and చెప్తే knowing the fact the purposely person is not coming at 9, ఒకవేళ కావాలని ఆ వ్యక్తి లేట్ గా వస్తే person is not faithful to you. ఆ వ్యక్తి మీకు విశ్వాసయోగ్యంగా ఉన్నవాడు కాదు అని అర్థం. Give him the chance, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, but don't give him the position. కానీ మీరు మాత్రం స్థాయిలు ఇవ్వద్దు, అధికారం ఇవ్వద్దు. If you give him the position, ఒకవేళ మీరు అధికారం ఇచ్చారా lateral stage, ఆ తర్వాత the person will be on your neck ఆ తర్వాత వచ్చి మీకు గొంతు పట్టుకుని పిసుకెత్తాడు. and doing emotional blackmail and threatening every time. ఆ తర్వాత వెన్నుపోసి ఎలగొట్టి సేవల గొడవలు అయిపోతాయి. You know, we as a pastors, సంఘ కాపరులుగా we wait. మనం Let నిరీక్షిస్తాం. some people come and then we'll start the service. చాలా సార్లు మనం ఏం చేస్తామో తెలుసా, ప్రజలందరూ వచ్చిన The తర్వాత last thing for ఆరాధన today, ప్రారంభిస్తాం. the last thing for today, I'm just going to end. Won't be taking much of the time. Maybe it sounds boring to someone. I'm sorry for that. నేను ఆపిస్తున్నాను, కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే But there, అక్కడ we believe మేము నమ్ముతాము if the time is 10, 10కి సమయం అంటే God has already arrived. 10కి టైం అంటే మనం ఆరాధించేటప్పుడు 10కి వచ్చి మన దగ్గర Don't కూర్చున్నాం. let the God to wait. దేవునికి మాత్రం మీరు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. Start worship. 10కి మీరు ప్రార్థన చేసి ప్రారంభించండి. Let people realize that they're coming late. ప్రజలు తమంతా తామే మేము లేట్గా వస్తున్నామని గుర్తించేటట్టు చేయండి. But every time we give them the chance, కానీ ప్రతిసారి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన వినడి భావన మొదలు పెడదాం they make the అనుకుంటారు. habit వాళ్ళు ఇంకా లేట్గానే వస్తారు. of coming late. వాళ్ళు ఇంకా లేట్గానే వస్తారు. And then we go into stress. మనము ఒత్తిడికి కారణమవుతాం. చెప్పాల్సిన ప్రసంగాన్ని కుదిర్చి చెప్పాల్సి వస్తుంది. When my church will realize. నేను నా సంఘంలో ఇది గమనించాను. Sorry my friend, the church will never realize because you are giving them the chance again and again. నేను సంఘంతో చెప్తాను, మీరు లేట్గా వస్తే సంఘం ఏమాత్రం లేట్గా ఉండదు, మీకే అవకాశం ఇస్తా ఉంది, ముందు రమ్మని. Let them be late and let them have that feeling that they're late. ఎవరైనా ఆలస్యంగా వస్తే అయ్యో నేను ఆలస్యంగా వచ్చానే, మంచి వర్తమానం పోగొట్టుకున్నానే, ప్రార్థన పోగొట్టుకున్నానే, వాడు బాధపడేటట్లుగా మనం ప్రవర్తించాలి. They will automatically start coming early. అప్పుడు ఏమవుతుంది తెలుసా, వాళ్ళకు వాళ్ళే ముందు రావడానికి ప్రయత్నిస్తారు. By the grace of God, దేవుడి కృపను బట్టి in 2023, 2023 సంవత్సరం it was ending and the 2024 it was starting. The new year day, the new year 23 night. సంవత్సరం డిసెంబర్లో ముగింపు, 24 ప్రారంభములు. I was in prayer నేను ప్రార్థనలో ఉన్నాను. and I prayed and I prophesied. నేను ప్రార్థించాను, ప్రవచనం చెప్పాను. Spirit of God says to me, దేవుడు ఆత్మలో చెప్తున్నాడు, every 200 kilometers of radius, 200 కిలోమీటర్ల దూరం నుండి 200 kilometers of radius, 200 కిలోమీటర్ల నుండి people are coming to our church. మన సంఘానికి ప్రజలు వస్తున్నారు అని ప్రవచనం చెప్పాడు. 2024, 2024 when it passed, అది అయిపోయింది. it's not only passed, అది పూర్తి చేయబడింది. but by the grace of the God we see the fulfillment of the prophecy also. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా 2024 అయిపోయింది. కానీ ఆ 2024 లో చాలా మంది 200 కిలోమీటర్ల నుండి వచ్చారు. హల్లెలూయా. 2024 ending, beginning of the 2024 starting. 2024 ముగింపు డిసెంబర్లోను, 2025 జనవరి ప్రారంభంలోను, 2025 2025 ప్రారంభంలోను we prophesied now it is going to rise to 300 kilometers. నేను మరలా ప్రవచనం చెప్పాను, ఇప్పుడు 300 కిలోమీటర్ల దూరంలో నుండి ప్రజలు రాబోతున్నారు. And families have already started coming 300 kilometers. కొన్ని కుటుంబాలు 300 కిలోమీటర్ల నుండి ప్రతి ఆదివారం ప్రయాణం చేసి వస్తున్నారు. And you know what? ఏం జరిగిందో తెలుసా, It amazed me అది నాకు చమత్కారంగా ఉంది. to see the commitment. వారికి ఉన్న ఆ యొక్క నిబంధన, People who come from 200 kilometers, 200 కిలోమీటర్ల నుండి వచ్చేవారు. they reach 6 in the morning, 7 in the morning. వాళ్ళు ఉదయకాలం 6 గంటలకు 7 గంటలకు వచ్చేస్తున్నారు. Although the service will start 10 in the morning, ఆదివారం ఆరాధన 10కి ప్రారంభిస్తే వాళ్ళు 7కి వచ్చేస్తున్నారు. they come, వాళ్ళు వచ్చేస్తున్నారు. attend the full service.